లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ కటింగ్ చేయి పొడవు వచ్చేసి 10 ఇంచులు అనమాట. 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్లోకి ఇది వర్క్ బ్లౌజ్ అనమాట. మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకోకుండా తీసుకోవాలి. ఇది ఎక్స్ట్రా తీసేస్తున్నాను. లైనింగ్ కట్ చేసేటప్పుడు క్రాస్ ఉంటాయన్నమాట. క్రాస్ అనేది చూసుకొని తీసుకోవాలి. లాజిక్ పొడవు 15 ఇంచులు, లూజ్ వచ్చేసి 10 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3, సంఖ వచ్చేసి 5.5, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు గ్యాప్ ఉండాలి. నెక్ 10 ఇంచులు అన్నమాట. కింద వెడల్పు 3 ఇంచులైనా ఉండొచ్చు, రౌండ్ నీట్గా రావడం కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ భాగం కట్ చేస్తున్నాం. ఫ్రంట్ భాగం కోసం ఒక 2 ఇంచులు సేపు పట్టుకోవచ్చు. ఫోల్డ్ వేసేస్తున్నాం. ఇది సంఖ సైడ్ ఫ్రంట్ నెక్, కొంచెం పైకి కట్ చేసి పెడుతున్నాను అన్నమాట. వర్క్ది కాబట్టి వాళ్ళు డీప్గా పెట్టింటారు. అది చూసుకొని మనం తిప్పిన తర్వాత కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసేసుకుంటే కొంచెం మళ్ళీ హెచ్చు తగ్గులుగా ఉంటుంది. అలా ఉండకుండా ఇక్కడ ఒక స్టెప్ పట్టి నాకు వచ్చేస్తుంది. ఇంకా దాంట్లో విప్పు పట్టి తీసేసుకున్నాం. లైనింగ్ వచ్చేసి పొడవు హ్యాండ్స్ పెట్టాలంటే ఎప్పటికైనా కూడా ఒక 1/4 మీటర్ ఎగస్ట్రా తీసుకోండి, 1.5 మీటర్ తీసుకోండి. మనకి ఏమైనా సేప్ పట్టీలు అలాంటివి కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే తక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ సంకల్ప అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా అంటే కామెంట్లో